బీఆర్ఎస్ నేత కౌశిక హరి కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పెద్దపల్లి జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మహేష్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతించాల్సింది పోయి అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. రామగుండం నియోజకవర్గ చరిత్రలో 38 మంది కార్పొరేటర్లను సొంతంగా సాధించి మేయర్ పీఠం కైవసం చేసుకున్నామని అన్నారు. ఇదే 2.5 సంవత్సరాల ప్రజాపాలనకు నిదర్శనమన్నారు. నిన్నటి రోజున రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కౌశిక హరి ఎమ్మెల్యే గారిపై ఈరోజు కాంగ్రెస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఈరోజు యువజన కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ప్రజలు ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చేసిన అభివృద్ధిని అదేవిధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన 1000 కోట్లతో ఈరోజు అభివృద్ధి పనులు జరుగుతుంటే ఆ అభివృద్ధి పనులకు ప్రజలు ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారానే రామగుండం అభివృద్ధి జరుగుతుందనే దృఢ సంకల్పంతో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన 60 డివిజన్లకు గాను 38 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సొంతగా గెలిచి ఈరోజు రామగుండం నియోజకవర్గ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ రోజు మొన్నటి మేయర్ ఎన్నిక. సొంతగా కాంగ్రెస్ పార్టీ 38 మంది కార్పొరేటర్లను ప్రజలు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ మేయర్ డిప్యూటీ మేయర్ని కైవసం చేసుకోవడం ఈరోజు భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కౌశిక్ హరి కడుపులో ఉన్న అక్కసును వెలగక్కడానికి ఈరోజు డెమోక్రటిక్ సిస్టమ్ ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యవస్థల్ని అవమానపరిచే విధంగా అగౌరవపరిచే విధంగా మాట్లాడాన్ని ఈరోజు యువజన కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు తెలంగాణ ఎలక్షన్ కమిషన్పై అభ్యోగాలు ప్రెస్ మీట్లు పెడితే అభ్యోగాలు సమసిపోవు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే వ్యవస్థ ఉన్నది, రిప్రజెంటేషన్ ఇవ్వాలి, కలెక్టర్ దగ్గరికి పోవాలి, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోవాలి. రిప్రజెంటేషన్ ఇస్తే స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించిన వ్యవహారం తెలిస్తే తప్ప ప్రెస్ మీట్లో కూర్చొని అవాక్కులు చవాక్కులు పెడితే ఈరోజు తెలిసే పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని గుర్తెరగాలి ఇప్పటికైనా భారత రాష్ట్ర సమితి నాయకులు కౌశిక్ హరి అని ఈరోజు హితవు పలుకుతూ ఇప్పటికైనా సత్యదూరమైన మాటలు బంద్ చేయాలి. పోయిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 27 గ్రామ పంచాయతీ సర్పంచులకు 23 గ్రామ పంచాయతీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచిండ్రు. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 38 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచిర్రు. ఇప్పటికైనా ప్రజలకు సంబంధించిన సమస్యలపై స్పందించాల్సిన ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీ ఈరోజు అనుచిత వ్యాఖ్యలు ఎమ్మెల్యే గారిపై చేయడాన్ని, కాంగ్రెస్ పార్టీపై చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా భారత రాష్ట్ర సమితి నాయకులకు సద్బుద్ధి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నా.